మిస్టర్ విఎం మహేశ్వర్, మీకు ఆర్థరైటిస్ ఉందా? ఉంది. బేబీ ఉంది. లేదు ఉంది. లేదు 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 ఆల్రెడీ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారుగా. ఆ మెడికల్ సర్టిఫికేట్ నేనే తీసుకొచ్చాను మై లార్డ్. మీకు తెలుసు కదా, ఎన్నిసార్లు మన కలవడానికి సెకండ్ కోర్ట్ ఛాంబర్కి వచ్చారు. ఇప్పుడు ప్రూవ్ చేస్తాను చూడండి. ఆయన మోకాళ్ళకి ఏ సర్జరీ చేయాల, అసలు మచ్చలు మై లార్డ్. ఇప్పుడు చూడండి, మచ్చలు చూడండి చూడండి. ఆర్థరైటిస్ ఉంటే ఇంటిమేటే కాదు, సైలెన్స్. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆ ముఖ్యమైన ఆడియో టేప్. దేనికి? అదెందుకు? శ్రీముఖి అది తన వయసులో ఒప్పుకున్నారు. మరి ఇది పాడింది ఇతనా మై లార్డ్? ఈ రోజున ఏ టెక్నాలజీతో ఎవరు వాయిస్ అయినా ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. అలా నేను చెప్పడం వల్ల ఏ తో క్రియేట్ చేసిందే మై లార్డ్ ఈ వాయిస్. ఈ ఎవిడెన్స్ మీరు ఫేక్ అంటున్నారా? yes మై లార్డ్, ఫేక్, ఇల్లీగల్, బోగస్, ఫ్యాబ్రికేటెడ్. రూల్స్ ప్రకారం 63 BSS సర్టిఫికేషన్ డిజిటల్ ఎవిడెన్స్ కి మీరు అడుగుంటారే, నేను ఇస్తుండాలి. కానీ మీరు అడగలేదు, నేను ఇవ్వలేదే. పాయింట్ మేబీ నోటెడ్ మై లార్డ్. బేబీ కృష్ణ, యు ఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ దిస్ కోర్ట్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? yes మై లార్డ్. ఆయన గుంటూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకి లాయర్ గా ఉన్నారన్న ఒక్క కారణం వల్ల రికమెండేషన్ ఇక్కడికి వచ్చి చీఫ్ జడ్జ్ గా కూర్చున్న మీతోనే నేను మాట్లాడుతున్నాను మై లార్డ్. బేబీ కృష్ణ, ఐ విల్ టేక్ దిస్ యాస్ కంటెంప్ట్. మరి లాక్కెళ్ళండి పోలీస్. నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాన్సిక్వెన్స్ ఇతను బయటికి తోసేయండి. అయ్యో మై గాడ్. నేను చెప్పింది అబద్ధం కాదు, నన్ను వదలండ్రా. మీరు నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు మై లార్డ్, కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. మీ అంత చూస్తాను. మనం మాట్లాడుకున్న అన్ని రికార్డ్స్ కాల్ రికార్డింగ్ ఉంది, విజిలెన్స్ కు పంపిస్తాను. మీ బాల్స్ నా కోర్టులో మై లార్డ్. అబద్ధం చెప్పలేకపోయాను. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఇన్ని రోజులు అబద్ధం సాక్ష్యాలు చెప్పావుగా, ఈ రోజు ఏమైంది? డబ్బులు తీసుకున్నావుగా. నువ్వు నాకు లాయర్వా, వాడికి లాయర్వా? ఏదో గాలి చూసినట్టు అందరు లాయర్లు నిజాలు చెప్తున్నారంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టావు. కోర్ట్స్ లో ఒక్క లాయర్ కూడా అబద్ధం చెప్పలేకపోతున్నారంట, నిజమేనా? కాల్ రికార్డింగ్స్ ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? హరిచంద్రుడికి అబద్ధం చెప్పలేదు. మేము నిజం చెప్తే బుక్ మీద గుర్తాడు. పెద్ద అజిత్ కుమార్ బుక్ మీద గుర్తాడంట. నేను ఒక్కనే వాగేనా? గుర్తులో అందరూ వాగారు. ఎవరిని పట్టుకొని అబద్ధం